సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718. పాస్కోడ్ 7777. వివరములకు 9550504718 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్, UPF హైదరాబాద్. ఈరోజు సిలువ నిందలు అనే ఒక అంశం మీద వాక్య పరిచర్య చేయబోతున్నాను. ఎవరైనా నిందిస్తున్నారా? ఎవరైనా అవమానపరుస్తున్నారా? లేని వార్తల్ని మీద పుట్టిస్తున్నారా? సూటిపోటి మాటలతో నిన్ను బాధ పెడుతున్నారా? నువ్వు అప్పుడు సిలువ వైపు చూడాలి. యేసు పరిచర్యలో కూడా చాలా నిందలు వేసినారు. ఒక మంచి కార్యం చేయాలంటే ఎప్పుడు కూడా నీకు అపోజిషన్ ఉంటుంది. యూ హ్యావ్ టు స్విమ్ అగైన్స్ ద కరెంట్. ఎదురీత ఈదాల్సి వస్తుంది. అది నాకు చాలా అనుభవం. నాకు ఈత రాదేమో కానీ జీవితంలో ఎదురీత ఈదడానికి చాలా స్కిల్ నాకు దేవుడు అనుగ్రహించినాడు. దేవునికి వందనాలు. ఐ నో హౌ టు స్విమ్ అగైన్స్ ద కరెక్ట్ అండ్ డూ గాడ్స్ విల్. దేవుని చిత్తాన్ని అలాగ జరిగించడానికి నేను తర్బీదు పొందినాను శ్రమల ద్వారా. అయితే యేసు ప్రభు చూపిన మాదిరి తప్ప నాకు వేరొక మార్గం లేకుండేది. యేసు ప్రభు పరిచర్యలో నిందలు పొందినాడు. ఈ నిందలు పొందడానికి, ఈ నిందలు, ఈ అవమానాలు సహించడానికి, సిలువను సహించడానికి ఆయనకు ఎలాగ శక్తి కలిగింది? యేసు మనుష్య రూపంలో ఉన్నాడు కదా, మానవుని ఆకారంలో ఉన్నాడు. హీ వాజ్ 100% మ్యాన్ అండ్ 100% గాడ్ అని అంటారు భక్తులు. అయితే సూత్రం నాకు పరిశుద్ధ గ్రంథం నుండి లభించింది. హౌ టు కోప్ అప్ విత్ అపోజిషన్. తిరుగుబాటును ఏ విధంగా ఎదుర్కోవాలి, శత్రువులను ఏ విధంగా ఎదుర్కోవాలి, నిందల అవమానాలు ఏ విధంగా ఎదుర్కోవాలి అంటే లూకా సువార్త 21:37-38 వచనాల్లో యేసు ప్రభు ప్రార్థనా జీవితం గురించి ఉంది. ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలివల కొండకు వెళుచు కాలము గడుపుచుండెను. ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయంలో ఆయన యుద్ధకు పెందలకడ వచ్చుచుండెను. అంటే ప్రేయర్ వాజ్ ద సీక్రెట్ ఆఫ్ హిస్ సక్సెస్. ప్రార్థన చేస్తాడు ఒంటరిగా, ఏకాంతంగా, తండ్రితో బంధం కలిగి ఉన్నాడు. ఆయన మాటలు వినడానికి పెందలకడనే కోకొల్లులుగా ప్రజలు, జనసమూహం అంతా వచ్చేదాడు. అంటే ఆయన నోటి మాటల్లో అంత శక్తి ఉండేది. కాబట్టి ఆయన యూదులు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకయ్యులు వీళ్ళంతా అపోజిషన్ పార్టీ. వీళ్ళందరూ పెట్టే నిందలు, అవమానాలు, తిరస్కారం ఇవన్నీ భరించడానికి దేవుడు, మరి తండ్రి అయిన దేవుడు అతన్ని బలపరుస్తూ వచ్చినాడు. మీరు వాక్యంలో చూస్తే మార్క్స్ వార్త 6:1-5 చదివితే ఇతడు వడ్లవాని కుమారుడు గాడా, ఇతనికి ఎక్కడి నుండి వచ్చింది ఇంత జ్ఞానం? యేసు బోధ విని వారు ఆశ్చర్యపడుతున్నారు. చూడండి, ఇట్ వాజ్ ఎ క్రిటిసిజం, విమర్శ. ఇతను వడ్లవాని కుటుంబంలో పుట్టినవాడు కదా, ఎక్కడి నుండి వచ్చింది ఇంత జ్ఞానం? అధికారం గలవాని వల్లే బోధిస్తున్నాడు ఏంటి అని అన్నారట. యోహాను సువార్త 10:19-20 వచనాలు చదివితే ఇతడు వెర్రివాడని కొందరు అన్నారట. హీజ్ అన్ ఇన్సేన్ పర్సన్. ఎప్పుడేంటి తండ్రి తండ్రి అంటాడు, ఎప్పుడేదో నీతులు బోధిస్తాడు. హీ ఈజ్ నాట్ ఎ నార్మల్ హ్యూమన్ బీయింగ్, హీ ఈజ్ ఎ ఫూల్. వెర్రివాడు అని యేసు ప్రభువును నిందించినారు. యోహాను సువార్త 10:19-20 వచనాలు చూడండి. ఈ మాటలు బట్టి యూదుల్లో మరల భేదం పుట్టాను. వారిలో అనేకులు వాడు దయ్యం పట్టినవాడు, వెర్రివాడు, వాని మాట ఎందుకు వినుచున్నారని.
మరికొందరు ఇది దయ్యం పట్టినవా అని మాటలు కావు, దయ్యము గుడ్డివాని కన్నులు తెరవగలడా అని. అంటే కొందరు ఫార్ ఉన్నారు, కొందరు అగేన్స్ట్ ఉన్నారు. అవి మాటలు ఏమి వింటావు నువ్వు? వెర్రివాడు, దయ్యం పట్టినవాడు, ఈయన మాటలు ఎందుకు వింటున్నారా అని కొందరు అంటున్నారట. మరికొందరు అంటున్నారంట దయ్యం పట్టిన వాడైతే గుడ్డివాని కనులు ఎలా తెరుస్తాడా. అంటే ఈ లోకంలో నీకు ఇలాంటివి ప్రశంసలు ఉంటాయి, కొన్నిసార్లు విమర్శలు ఉంటాయి. ఒక దేవుని బిడ్డగా హౌ టు ఎన్కౌంటర్ ప్రశంసలు జల్లులు కులిపించినప్పుడు ఇంత కప్పలా గుబ్బిపోవడం, లేక ఎవరైనా విమర్శించినప్పుడు వెంటనే చతికిల పడిపోవడం, నీరసించి డిప్రెషన్లో పడిపోవడం, కృంగిపోవడం, అది దేవుని చిత్తంగానే కాదు. యూ షుడ్ బి ఏబుల్ టు ట్యాకిల్ ఈక్వలీ. ప్రశంసించినా నిన్ను విమర్శించినా నీవు మాత్రం నీ గురి తప్పకూడదు. గురి వద్దకే నేను పరిగెత్తున్నానని పౌలు భక్తుడు అంటాడు. ప్రశంసించినప్పుడు ఊరికి పరిగెత్తి తర్వాత అలసిపోయి విమర్శించినప్పుడు ఒక్కడుగు కూడా వేయలేకుంటే హౌ క్యాన్ యూ ఫుల్ఫిల్ ద విల్ ఆఫ్ గాడ్? దేవుని చిత్తాన్ని నువ్వు నెరవేర్చలేవు. చూడండి, మాలాంటి సేవకులు సేవలో మేము చాలా ఎదుర్కొంటాం సూటిపోటి మాటలు. బంధువుల మధ్యలో నుండి వస్తుంది, ఇంటి వారి దగ్గర నుండి వస్తుంది. సంఘంలో కొందరు విశ్వాసులు అనుకూలంగా ఉంటారు, ప్రతికూలంగా ఉంటారు. ఏదేమైనా దేవుని కొరకు నిలబడే వ్యక్తి ఎవరిని చూడొద్దు. విశ్వాసంలో కర్తయు దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపే ఉండాలి నేత్రాలు. నాతో ఏకీభవిస్తే హల్లెలూయా చెప్పండి. యూ షుడ్ నాట్ డ్రిఫ్ట్ యువర్ అటెన్షన్ ఎనీవేర్. పరిగెత్తేవాడిని చూస్తే ఆ దృశ్యం ఎలాగుంటుందంటే పరిగెత్తాడు అటు చూసి ఇటు చూసి ఎక్కడ ఆగాడు. వాని ఏకాగ్రత అంతా కూడా గురి మీద ఉంటుంది. హీ వాంట్స్ టు టాప్, అంటే అందరికంటే అతివేగంగా బహుమానం పొందే రీతిగా నేను పరిగెత్తాలనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి విమర్శలు యేసు ప్రభు శరీరధారిగా ఉన్నప్పుడు తన పరిచర్యలో అనేకంగా ఎదుర్కొన్నాడు. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 27, 28లో నువ్వు ఏ అధికారంలో ఇవన్నీ చేస్తున్నావు? బై వాట్ అథారిటీ యు ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్ అని శాస్త్రులు పరిశీలనను ప్రశ్నిస్తున్నారు. నువ్వు ఏ అధికారం వల్ల దయ్యాలను నిలబడుతున్నావు? ఏ అధికారం ఉంది నీకు బోధించడానికి? ఇలాంటి ప్రశ్నలు కూడా యేసు ప్రభువు ఎదుర్కొన్నాడు. లూకాసు వార్త 11వ అధ్యాయము 14 నుండి 16వ వచనం వరకు చదివితే దయ్యమును ఆజ్ఞాపించి దయ్యమును పారద్రోలినప్పుడు దయ్యం ఎలా పారిపోయింది? ఇతడు దయ్యములకు అధిపతి అయి ఉంటాడు, అందుకే దయ్యము పారిపోయింది. అట్టి వారికి కూడా చాలా చక్కగా జవాబు ఇచ్చినాడు. అంటే యేసు ప్రభు చాలా జ్ఞానయుక్తంగా మాట్లాడినాడు. అసలు ఈ జ్ఞానం ఎట్లొస్తుంది? ప్రార్థన ద్వారానే వస్తుంది. వాట్ ఈస్ ద వే టు గెట్ విజ్డమ్? ఓన్లీ త్రూ ప్రేయర్ యూ క్యాన్ గెట్ విజ్డమ్. నేను వేరే దేని కొరకైనా ప్రార్థించడం మానుతాను, కానీ జ్ఞానం కలిగి ప్రవర్తించడానికైతే నేను ప్రతిరోజు దేవుని వేడుకుంటాను. ఎందుకంటే దేవునికి చాలా ఇష్టం నీవు జ్ఞానం అడిగితే. నేను అనుకున్నాను ఆ రహస్యం. ధారాళంగా ఇస్తాను అని వాగ్దానం ఇచ్చినాడు యాకోబు 1:5. మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు ఉంటే నేను ఎవరిని గద్దించక అందరికీ నేను ధారాళంగా ఇస్తాను. ధారాళంగా ఇచ్చేది నేనెందుకు పోగొట్టుకోవాలి? ఎవరు అడిగినా ఇస్తారట కదా. ముఖ్యంగా సేవ చేయడానికి చాలా జ్ఞానం కావాలి. ఒక ఇంటిని నిలబెట్టాలంటే జ్ఞానం కావాలి. ఎక్కడైనా సమాజంలో నీకు మంచి స్థాయి కావాలంటే కూడా జ్ఞానయుక్తంగా ప్రవర్తించాలి. ఇది దేవుడు మనకిచ్చే గొప్ప సామర్థ్యం, అడిగి పొందుకోవాలి. మరి యేసు ప్రభు ఇంకా నిందించినారు. 3.5 సంవత్సరాల పరిచర్యలో ఎన్నో మాటలు, సూటిపోటి మాటలతో ప్రభువును వేధించినారు. ఆయన పరిచర్యలో ఇబ్బంది కలిగించినారు. సిలువ అంటేనే శ్రమలు కదా. మరి సిలువ ఎత్తుకోకముందే యేసు ప్రభు శ్రమలను అనుభవించడానికి తర్బీదు పొందినాడు. యోహాను సువార్త 7వ అధ్యాయం 12వ వచనం చూడండి, ఏమంటున్నారు యేసు ప్రభువుని గురించి. జాన్ 7:12. జనసమూహంలో ఆయనను గురించి గొప్ప సణుగు పుట్టాను. కొందరు ఆయన మంచివాడనేది, మరికొందరు కాడు, ఆయన జనులను మోసపుచ్చువాడని. అయితే యూదులకు భయపడి ఆయనను గురించి ఎవరినూ బహిరంగంగా మాట్లాడలేదు. ఇలా కూడా అంటారు జనాలు.
నువ్వు మంచి పని చేసినప్పుడు కొందరు అంటారు షబాష్, బా నువ్వు చేసినంత పని ఎవరు చేయలేదు అంటారు. మరికొందరు అసూయతో ఏదో స్వార్థంతోనే చేస్తున్నారని అనవచ్చు. దెర్ ఈస్ ఏ పాసిబిలిటీ దట్ దే కెన్ క్రిటిసైజ్ యూ వితౌట్ అండర్స్టాండింగ్ యువర్ గోల్ ఆర్ విజన్. అప్పుడు యేసుప్రభునే అన్న లోకం ఇదేమో నీకు వింతనా? కొందరు ఆయనను మంచివాడని రాట. అరే మంచి కార్యాలు చేస్తున్నాడు కదా, గుడ్డోళ్ళకి కన్నులు ఇస్తున్నాడు, చెవిటోళ్ళకి చెవులు ఇప్పుతున్నాడు, కుంటోళ్ళకి కాళ్ళు ఇస్తున్నాడు, మూగోళ్ళు మాట్లాడుతున్నారు, చచ్చినోళ్ళు లేస్తున్నారు, దయ్యం పట్టినారు విడిపింపబడుతున్నారు, ఆకలిగొన్న వారికి ఆహారం ఇస్తున్నాడు, భయం ఉన్న వారికి భయం తొలగిస్తున్నాడు, పాపం ఉంటే తొలగిస్తున్నాడు. ఎంత మంచి పనులు చేస్తున్నారు అని ఎంతమంది అన్నారు. కొందరు అంటున్నారు మంచివాడని, మరికొందరు అంటున్నారు చెడ్డవాడు అంటున్నారు, సణుగుతున్నారట. దేర్ వాజ్ ఎ మర్మరింగ్ ఇన్ ద క్రౌడ్. అది కూడా యేసు ప్రభు ఏమీ లెక్క పెట్టలేదు. అంటే ఏం నేర్చుకుంటున్నావు ఈ కార్యాల ద్వారా అంటే, జీవితంలో నీవు ఎదుర్కొనే విమర్శలు, శ్రమ, తిరుగుబాటు, హింసలు, నిందలు, అవమానాలు, దెబ్బలు, ఇవన్నీ నీవు అనుభవించేటప్పుడు యేసు వైపు చూచి నువ్వు పయనించాలి. దేవుని స్తోత్రం. లుకింగ్ టు జీసస్. నీకంటే ముందుగా ఆయన నీకు ఒక మార్గము, సిలువధారి. సిలువను గురించి మీరు ఏమో 40 ప్రసంగాలు చేస్తారంటే 365 రోజులు చేయడానికి ప్రభు కృప ద్వారా సత్తా ఇచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నన్ను బలపరచువాని యందు నేను సమస్తము చేయగలను. కాబట్టి మీరు గమనించాలి, లోకము నిన్ను ద్వేషించినప్పుడు నీవు వింత పోయే అవసరం లేదు. ప్రభు ఆత్మ నీ మీద నిలుస్తుందట. వెన్ యు ఆర్ కన్ఫ్రంటింగ్ అపోజిషన్ ఆర్ ఇన్సల్ట్స్, అపహాస్యం, కొందరు గేలి చేస్తూ ఉంటారు, అపహాస్యం. యేసుప్రభుని కూడా అపహాస్యం చేసినారు, వారు గేలి చేసినారు ఆయన. కానీ ఆయన ఇవన్నీ కూడా లెక్క పెట్టలేదు. మత్తయి సువార్త 11వ అధ్యాయం చూడండి, 18-19, మాథ్యూ 11:18 and 19. యోహాను తినకయు త్రాగకయు వచ్చాను గనుక వీడు దయ్యం పట్టిన వాడని వారు అనుచున్నారు. మనుష్య కుమారుడు తినుచు త్రాగుచు వచ్చాను గనుక ఇదిగో వీడు తిండిపోతును, మద్యపానీయు, సుంకరులకును పాపులకును స్నేహితుడని వారు అనుచున్నారు. ఆయనను జ్ఞానమని దాని క్రియలను బట్టి తీర్పు పొందున నేను. చూడండి, తింటే సమస్య, తినకుంటే సమస్య. యేసు ప్రభు తింటున్నాడు కాబట్టి తిండిపోతున్నారు. యోహాను తినకయు త్రాగకయు వచ్చినాడు కాబట్టి వీడేంటి తింటలేడు, త్రాగుతలేడు, వీడికి దయ్యం పట్టింది అంటారు. ఇలాగ నీ ఉపవాసం ఉంటే కూడా ఈ లోకం ఇలాగే అంటుంది. ఏంటిది, ఏం తినకుండా తాగకుండా ఎప్పుడు ప్రార్థన అని బైబిల్ పట్టుకొని ఉదయకాలం లేసి పరిగెత్తున్నారు. వీళ్ళకు మతి భ్రమించింది అంటారు. లోకానికి అర్థం కాదు నీ భక్తి జీవితం. నీలో ఉన్న మహాపరిశుద్ధాత్మ శక్తి ప్రేరణ వారికి అర్థం కావడానికి కాలం పడుతుంది. కాబట్టి ఇవన్నీ లెక్క పెట్టకూడదు. నువ్వు గురి యొద్దకే పరిగెత్తాలి. తిన్నా అంటుంది, తినకుండా అంటుంది. యోహాన్ అన్నారు ఈ లోకం, యేసు ప్రభువుని కూడా అన్నారు. తినకుంటే యోహాన్ను దయ్యం పట్టిందన్నారు, తింటలేడు త్రాగుతలేడు ఏంటి. మరి యేసు ప్రభువుని చూసినప్పుడు తింటున్నాడు, త్రాగుతున్నాడు, తిండిపోతున్నారు. కాబట్టి ఇవి మనం అర్థం చేసుకోవాలి. దేవుని సేవ చేయాలన్నా, యేసు ప్రభు కొరకు ప్రతినిధిగా ఈ లోకంలో ప్రభు యొక్క స్వభావాన్ని ప్రతిబింబింపజేయాలన్నా నీవు నిందతో నింపబడాలి. ఎ ట్రూ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ క్రిస్టియన్, ఎ ట్రూ క్వాలిఫికేషన్ ఆఫ్ ఎ గాడ్ సర్వెంట్, హీ షుడ్ బి ఫిల్డ్ విత్ సచ్ క్రిటిసిజం. నన్ను అడిగితే అది పరిశుద్ధ గ్రంథం ఆధారంగా ఉంది. ఎన్ని విమర్శలైనా, ఎన్ని బాధలైనా, ఎన్ని సూటిపోటి మాటలైనా ప్రభువు నిమిత్తం భరించడానికి మంచి మనసు నీకు ఉండాలి. గురి యొద్దకే నీ పయనం ఉండాలని విలాపవాక్యం 3వ అధ్యాయము 27 నుండి కొన్ని వచనాలు నేను చదువుతున్నాను. విలాపవాక్యం 3వ అధ్యాయం 27 నుండి. యవన కాలమున కాడి మోయుట నరునికి మేలు, అతని మీద దాన్ని మోపినవాడు యెహోవాయే. కనుక అతడు ఒంటరిగా కూర్చుండి మౌనముగా ఉండవలెను, నిరీక్షణాధారం కలుగునేమో అని అతడు బూడిదలో మూతి పెట్టుకొనవలెను. అతడు తను కొట్టువాని తట్టు తన చెంపను త్రిప్పవలెను, అతడు నిందతో నింపబడవలెను.
సేవలో కొన్ని నిందలు రాగానే వారు సేవ వదిలిపెట్టి పారిపోతారు. అబ్బో ఈ సేవ మాకొద్దు, సేవలో నిందలు రావాలి. నిందలు అనేది మస్ట్ ఇన్ వెన్ యూ సర్వ్ ద లార్డ్. మనుషులు ఈ వైపు మాట్లాడతారు, ఆ వైపు మాట్లాడతారు, ముందొకటి మాట్లాడతారు, వెనుకొకటి మాట్లాడతారు. కొందరు నీ కొరకు గొయ్యి దవ్వుతుంటారు, ఆ గొయ్యి వాళ్ళే దాంట్లో పడుతూ ఉంటారు. నువ్వు ప్రార్థన చేసుకోవాలి, దేవునితో కనెక్ట్ అయి ఉండాలి, దైవశక్తి పొందుకోవాలి, దేవుడిచ్చిన సేవను చేస్తూ పోవాలి. ఎంతమంది నాతో అంగీకరిస్తారు? హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఊపిరున్నంత వరకు చేయాలి. గాడ్ విల్ బీ విత్ యూ. నిన్ను పిలిచిన వాడు నమ్మదగినవాడు. నిన్నెప్పుడు మధ్యలో వదిలిపెట్టే దేవుడు కాడు. తన చేతి నీళ్ళతో ఆయన కప్పుతాడు, ఆయన అరచేతుల్లో నేను చెక్కుకుంటాడు. అటువంటి భద్రత ప్రభువులో నీకు ఉంది. నువ్వు నిందింపబడినప్పుడు నువ్వు భయపడే అవసరం లేదు. నేను చెప్పినాను కదా, యేసు ప్రభువుకే నిందలు వస్తే నీకేమి. నేను ఎప్పుడు అనుకుంటాను, యేసు ప్రభునే, నా ప్రభువునే ముళ్ళ మకుటం వేసి తలకు కొట్టి, రెల్లుతో కొట్టి, ముఖం మీద ఉమ్మి, పిడిగుద్దులు వర్షింపజేసి, పాకిలో బల్లె వేసి పొడిచి, మేకులతో కొయ్య సిలువకు దిగగొట్టి, కొరడాతో కొట్టి, ఇంత చేసిన లోకం నన్నెందుకు పొగడాలని నేను అనుకోవాలి? ఆయన నాకెందుకు? నా రక్షకునికి ఇంత నిందలు, అవమానాలు, ఇంత బాధ, ఇంత పటు బాధ, ఇంత హింసలు అనుభవిస్తే నాకెందుకు ఎవరో ఇచ్చే పుష్పగుచ్చం కానీ శాలువా కానీ? నాకు అవసరం లేదు. నాకు తెలిసి ఇది సిలువదారి అని. ఐ హ్యావ్ టు క్యారీ ద క్రాస్ అండ్ ఫాలో హిమ్. నేను ప్రభువును గురిగా పెట్టుకున్నాను కాబట్టి సిలువను ఎత్తుకోవాలి. ప్రతిదినము సిలువ మార్గంలో పయనించాలి, ఆయనను వెంబడించాలి. ఐ హ్యావ్ టు ఫాలో జీసస్. దెర్ ఈజ్ నో అదర్ వే. మనము నేర్చుకుంటున్నాం. అది వ్యక్తిగత జీవితంలో రావచ్చు, నిందలు, అవమానాలు, హింసలు, లేక కుటుంబంలో రావచ్చు. దేవుని సేవ చేసేవారి కుటుంబం చెక్కు చెదరకుండా ఉంటుందని అంటే అది వాక్యానికి విరుద్ధంగా ఉంది. కుటుంబంలో కూడా తుఫాన్లు రావచ్చు. నువ్వు ప్రార్థన చేయాలి. ఇవన్నీ శ్రమలు కలుగుతుందని ప్రభు ముందే చెప్పినాడు కదా, ఇది వింత కాదు. కాబట్టి పేతురు తన పత్రికలో అంటున్నాడు, 1 పేతురు 4:14 మాట ఉంది. 1 Peter 4:14, క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచున్నాడు గనుక మీరు ధన్యులు. యువర్ బ్లెస్సెడ్ అంట. అలాంటి ఇబ్బంది మీ కుటుంబాల్లో కలిగినా మీరు ప్రార్థన చేయాలి. క్రీస్తు నామము నిమిత్తం నువ్వు నిందపాలైన ఎడల మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ నీ మీద నిలుస్తుంది. క్రీస్తు ఆత్మ ఎన్ని శ్రమలు పడింది శరీరధారిగా ఉన్నప్పుడు. ఆ క్రీస్తు యొక్క ఆత్మ, పవిత్రాత్మ నీ మీద నిలుస్తుంది కనుక నీవు ధన్యుడవు. పౌలు భక్తుడు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి రాస్తున్నాడు కదా, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ కూడా హింస పొందుతారని 2 తిమోతి 3:12 ఉంది. క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారందరూ కూడా ఈ లోకంలో శ్రమ పాలవుతారు. వారందరూ అని ఉన్నది, కొందరు కాదు, అందరూ. యూ హ్యావ్ టు గో త్రూ దిస్ ట్రయల్స్ అండ్ సఫరింగ్. అండ్ ఇట్స్ నాట్ సంథింగ్ వెరీ న్యూ ఆర్ స్ట్రేంజ్. వింతగా నువ్వు భావించే అవసరం లేదు. దేవుని ఆత్మ నీ మీద నిలుస్తుంది. ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఆయన పరిశుద్ధాత్మను నీకు తోడుగా ఇస్తాడు. వార్తల్లో మనం చూస్తాం, భర్త ఏదో తిట్టినాడు, కొట్టినాడు, వెంటనే తాడు పేడో తేలిపోవాలని తాడు కూరేసుకొని చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. నిజంగా వాక్యం లేకుండా ఎంతమంది నశించిపోతున్నారు కదా. అందుకే వాక్యము వెల్లడి అవుతే ప్రజల్లో ఉన్న చీకటి తొలగిపోతుంది. దేవుని స్తోత్రం. మరి ఎన్ని హత్యలు వింటాం, ఎన్ని ఆత్మహత్యలు వింటాం, తట్టుకోవడానికి శక్తి లేదు. సిలువను ధ్యానిస్తేనే కదా మనకి శక్తి లభించేది. యేసు వైపు చూస్తేనే కదా మనకి శక్తి లభించేది. యేసు ప్రభు ఏ విధంగా హింస పొందనై ఉన్నాడో ముందే ప్రవక్త అయిన యెషయా ప్రవచిస్తాడు. యెషయా 50 ఒకసారి తీయండి, 6వ వచనం. ఐషియా 50th chapter 6th 7th verse.
కొట్టువారికి నా వీపును అప్పగిస్తుని, వెంట్రుకలు పెరికివేయి వారికి నా చెంపలను అప్పగిస్తుని, ఉమ్మివేయి వారికి, అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. ఇంత అనుభవం అయితే ఎవరికి రాలేదు. ఎవరైనా కొడుతుంటే వీపు చూపెడతావు. యేసుప్రభు కొండ మీద ప్రసంగంలో చెప్పినాడు, ఎవరైనా కుడి చెంప కొడితే ఇంకో ఎడమ చెంప కూడా చూపెట్టమన్నాడు. నాకైతే ఇంతవరకు ఎవరు అలాంటి వ్యక్తులు ఎదురు కాలేదు. కొడితే ఏంట్రా నువ్వు కొట్టేది, ఎవడిచ్చినా నీకు అధికారం, ఆయన నన్ను తాకడానికి నీకెంత ధైర్యం, ఇలాంటి మాటలే విన్నాను. కానీ కుడి చెంప కొడితే ఎడమ చెంప దింపితే ఈ లోకం ఏ విధంగా ఉంటుంది? యేసు ప్రభు చూపిన మాదిరి ఆయన కొట్టువారికి తన వీపునిచ్చేసినాడు, వెంట్రుకలు పెరిగిపోయే వారికి చెంపలను అప్పగించినాడు. అన్నీ అప్పగింతలే. తన ముఖము దాచుకోలేదు, ఉమ్మివేయి వారికి తన ముఖముని అప్పగించినాడు. మరి తన తల అప్పగించేసినాడు, ముండ్ల కిరీటం అమర్చుకోవడానికి, చేతులు కాళ్ళు బలమైన మరి ఇనుప మేకులు కొట్టడానికి అప్పగించేసుకున్నాడు. తర్వాత ప్రక్కన అప్పగించుకున్నాడు, బల్యంతో పొడవడానికి. అంత అప్పగింతలే. ఆశ్చర్యం ఏంటంటే తన ఆత్మను మాత్రము తండ్రి అయిన దేవునికి అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శరీరాన్ని అప్పగించేసినాడు, ప్రాణం అప్పగించినాడు. ఆత్మను సిలువలో వ్రేలాడుతూ 7వ మాట మీకు తెలుసు కదా, తండ్రి నా ఆత్మను ఈ చేతికి నేను అప్పగిస్తున్నాను. అందుకే అన్యాయంగా శ్రమ పొందే ప్రతి ఒక్కరు వారు యేసు చూపిన మాదిరి అనుకరించాలని పేతురు తన పత్రికలో అంటున్నాడు. ఒకవేళ మీరు అన్యాయంగా మేలు చేసి కీడు అనుభవిస్తున్నారా, మంచి చేసి చెడు అనుభవిస్తున్నారా, మీరు సిలువ దారిలో రండి. యేసు ప్రభు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయినని 1 పేతురు 2వ అధ్యాయం 21వ వచనంలో ఉంది. ఆయన పాపం చేయలేదు, ఆయన నోటని ఏ కపటమును కనబడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పెట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనేను. ఈరోజు మీలో ఎవరైనా శ్రమ పొందుతున్నారేమో దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే అన్యాయంగా శ్రమ పొందుతున్నారా? మీకు దేవుని వాక్యం వచ్చింది. అనవసరంగా మీ జోలికి ఎవరైనా వస్తున్నారా? దేవుని వాక్యం మీ వద్దకు వచ్చింది. మిమ్మల్ని హింసిస్తున్నారా? శారీరకంగా, మానసికంగా, ఆత్మలో మీరు కృంగిపోనవసరం లేదు. మీరు ఇలాంటి బాధ దేవుని చిత్త ప్రకారమే అనుభవిస్తున్నారు. పేతురు తన పత్రికలో అంటాడు, 1 పేతురు 4వ అధ్యాయం, కాబట్టి దేవుని చిత్త ప్రకారము బాధపడువాడు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్త తమ ఆత్మలను అప్పగించుకోవాలి. నువ్వు నీ కార్యాన్ని దేవునికి అప్పగించాలి. సమస్తము న్యాయముగా జరిగించు దేవునికి తన్ను తాను అప్పగించుకున్నాడు. సిలువలో వ్రేలాడుతూ 7వ మాట, తండ్రి నా ఆత్మను నీకు నేను అప్పగించుకుంటున్నాను. అంతగా హింసించి తిరుగుబడిన వారి కొరకు ఆయన విజ్ఞాపన చేసినారు. ఆయన బందిపోటు దొంగల మధ్యలో సిలువ వేయబడినాడు. వారు కూడా ఆయన నిందించినారని వాక్యంలో ఉంది. ఆ బందిపోటు దొంగలు వారు ఎన్నో పాపాలు నేరాలు చేసిన వారు, వారికి సిలువ శిక్ష అనుభవించాల్సిందే. ఏ నేరం లేకుండా యేసు ప్రభు సిలువను వారి మధ్యలో హి వాజ్ క్రూసిఫైడ్ ఇన్ బిట్వీన్ దీస్ 2 బందిపోటు దొంగలు వారి మధ్యలో యేసును మరి సిలువ వేస్తున్నారు. వారు కూడా ఆయన నిందించినారంటే నాకు ఆశ్చర్యమైంది. ఎందుకంటే ప్రజలందరూ నిందిస్తున్నారు, వీరు కూడా ఆ ఎగతాళి చేసే వారిలో కలిసిపోయినారు. మీరు మత్తయి సువార్త 27వ అధ్యాయము 40 నుండే చదువుతాను. మాథ్యూ 27:40th verse onwards. దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకొను. నువ్వు దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. దూషణ. దేవాలయం పడగొడుతుంటే ఆయన చెప్పిన మాటను అపార్థం చేసుకోవడం, ఇది కూడా పెద్ద శ్రమనే దేవుని బిడ్డలకు. మంచి మాట అంటావు, దాన్ని అపార్థం చేసుకుంటారు, రాంగ్ మీనింగ్ తీస్తారు, లేక పెడార్థాలు పెడతారు.
నువ్వు ఎప్పుడు ఊహించని కార్యం వారు వల్లిస్తూ ఉంటారు. యేసు ప్రభు అలాగా అనలేదు. ఆయనను నిందిస్తున్నారు. దేవాలయమును పడగొట్టి 3 దినములు కట్టువాడు. ఆయన దేహం గురించి చెప్పినాడు. మీరు నన్ను సిలువనెక్కిస్తారు, ఈ దేహాన్ని మీరు చంపేసిన, నేను మరణించిన 3వ రోజు నేను తిరిగి లేస్తాననే అర్థంతో చెప్తే దాన్ని పెడర్థం పెట్టి దేవాలయమును పడగొట్టి 3 దినముల్లో కట్టువాడా, నిన్ను నీవే రక్షించుకును. నీ ఒకవేళ దేవుని కుమారుడవైతే సిలువ మీద నుండి దిగుమని చెప్పుచు ఆయనను దూషించిరి. అలాగే శాస్త్రులను, పెద్దలను, ప్రధాన యాజకులు కూడా ఆయనను అపహసించుచు, అపహాస్యము, దూషణ. వీడు ఇతరులను రక్షించను, తన్ను తానే రక్షించుకొనలేడు. ఇశ్రాయేలు రాజు కదా, ఇప్పుడు సిలువ మీద నుండి దిగినేట్లా వాని నమ్ముదు. ఇశ్రాయేలు రాజు అని యేసుప్రభు ఎప్పుడో చెప్పిన, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు. అయినా దూషిస్తున్నారు. ఇశ్రాయేలుకు రాజువు కదా, రాజులకు రాజువు కదా, నీకు అధికారం లేదా? నీవు రక్షకుడవైతే నిన్ను నీవు రక్షించుకోవా? ఇలాంటి అపహాస్యం. వాడు దేవుని యందు విశ్వాసం ఉంచాను, నీ దేవుని కుమారుడని చెప్పాను గనుక ఆయనకి ఇష్టడైతే దేవుణ్ణి ఎప్పుడు తండ్రి తండ్రి అంటాడు కదా, ప్రతి ప్రార్థనకు తండ్రి అంటాడు, అంటే దేవుని కుమారుడు. మరి తండ్రి రక్షించడా? దేవుని కుమారుడైతే సిలువ మీద నుండి దిగాలి కదా, లేక వాని తండ్రి వాని రక్షించాలి కదా. ఆయనతో కూడా సిలువ వేయబడిన బందిపోటు దొంగలను అలాగే ఆయనను నిందించారు. యేసు ప్రభు పడిన సిలువ శ్రమలు చాలా మట్టుకు మీరు తెలుసు. అన్నారు మత్తయి సువార్త 27:29, యూదుల రాజా నీకు శుభము అని యేసును అపహాస్యం చేసి వారు ముఖం మీద గుద్దుతూ, బట్ట గప్పి ముఖం మీద గుద్దుతూ, నిన్ను గుద్దిన వాడేవాడు ప్రవచించుమని అపహాస్యం చేసినట్టు వాక్యంలో ఉన్నది. సిలువేమో బరబ్బాను విడుదల చేయము, యేసును సిలువేమని పెద్ద కేకలు. నాకు అనిపిస్తుంది ఆ జనసమూహంలో చాలామంది యేసు క్రీస్తు ద్వారా మేలు పొందిన వారే. ప్రభు అరణ్యంలో ఆహారం ఇచ్చిన వాళ్ళు కూడా భోజించిన వాళ్ళే భోజనం. అంటే కుంటి, గుడ్డి, మూగ, మరి ఇలాంటి అవిటి వారిని బాగు చేసిన వారు ఎంతోమంది దాంట్లో కేకలు వేసిన వారిలో ఉన్నారేమో. మేలు అనుభవించి తిరిగి రక్షకుని సిలువ వేయమని కోరుతున్నారు. దిస్ ఆల్సో క్యాన్ హ్యాపెన్. అంటే ఎనీథింగ్ కెన్ హ్యాపెన్ ఎనీ టైం. దేనికైనా రెడీగా ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అని చెప్పాను కదా, ఎప్పుడో కొన్ని సంవత్సరాల ముందు పోస్టర్ చూసిన, దేనికైనా రెడీ. నాకు చాలా నచ్చింది అది, నా డైరీలో రాసుకున్నాను. అవును, నిజమైన క్రైస్తవ వీరుడవు లేక ఎ క్రిస్టియన్ సోల్జర్ షుడ్ బి రెడీ ఫర్ ఎనీథింగ్. ప్రభు అన్ని రీతుల్లో మనకు మాదిరిగా ఉంచినాడు. హీ వాజ్ మాక్డ్, హీ వాజ్ అబ్యూస్డ్, హీ వాజ్ ఫైనలీ క్రూసిఫైడ్. స్టిల్ హీ డిడ్ నాట్ లూజ్ హిజ్ విజన్. తండ్రి యొక్క చిత్తం నెరవేర్చడానికి ఈ భూలోకానికి వచ్చినాడు. తుది శ్వాస వరకు తండ్రి చిత్తాన్ని నెరవేర్చినాడు. తన ప్రాణం అర్పించినాడు. ఒక అర్పణగా, ఒక బలిగా, ఒక పరిమళ వాసనగా, సర్వలోక పాప పరిహారార్థం తన తనువును, తన ప్రాణం, తన శరీరం అప్పగించుకున్నాడు. ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించినాడు. ప్రభువు చూపిన మాదిరి ఎంత అద్భుతంగా ఉంది. పరిశుద్ధాత్మ మీ మీదికి దిగినప్పుడు మీరు శక్తిని పొందుకుంటారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నాకు అనిపిస్తుంది, ఒక కుటుంబం నడిపించాలంటే కూడా శక్తి కావాలి, పరిశుద్ధాత్మ బలం. ఉద్యోగంలో కావడం పరిశుద్ధాత్మ శక్తి. సేవ చేయాలంటే పరిశుద్ధాత్మ శక్తి. పరిశుద్ధాత్మ శక్తి అంటే ఏంటండి? యేసు ఆత్మ. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ద స్పిరిట్ ఆఫ్ జీసస్. ఆ పరిశుద్ధాత్మ బలం చేతనే అసాధ్యమైన వాటిని అన్నీ సాధ్యపరుస్తావు. ఈరోజు సిలువ, నిందలు అనే అంశం మీద మనం ధ్యానించినాం. అందరూ ఒకసారి లేచి నిలబడితే ప్రార్థనాపూర్వకంగా ముగించుకుందాం. నాయనా, నీ ఆత్మ మా మీద నిలుస్తుంది కనుక నీకు వందనాలు. నువ్వెన్నో ఇబ్బందులు పడినావు. శారీరక హింసలు, ఆత్మీయ హింసలు, ఆత్మలో ఆవేదన, మానసికమైన వ్యధలు, ఇవన్నీ మా కొరకు భరించినావు.
కాబట్టి మేము ఇలాంటి భరించినప్పుడు, మేము ఎదుర్కొన్నప్పుడు ఇది పెద్ద వింత కాదని, క్రీస్తు మాకు తోడున్నాడని, క్రీస్తు శిలువ శ్రమలను ధ్యానించినప్పుడు మాకు శక్తి ఉద్భవిస్తుందని మేము నేర్చుకున్నాం. కృపగల దేవా, మమ్మల్ని అందరినీ కూడా మీరు బలపరిచినారు వాక్యం ద్వారా. వందనాలు వందనాలు వందనాలు. నీ సెలవు లేకుండా మా జీవితంలో ఏ కీడు జరగదు. నీవు మాకు తోడున్నావు. యుగ సమాప్తి వరకు సదాకాలం తోడుంటానని వాగ్దానం ఇచ్చిన దేవా, మమ్మల్ని శక్తితో నింపండి. ప్రేమ చేత అన్నిటిని గెలవడానికి ఉన్న జ్ఞాన హృదయం మాకు దయచేయండి ప్రభువా. శత్రువులను సహా ప్రేమించడానికి మంచి మనసు దయచేయండి. వారి కొరకు ప్రార్థన చేయడానికి కృప దయచేయండి. తిరుగుబాటు చేసిన వారి కొరకు నువ్వు విజ్ఞాపన చేసినావని వాక్యంలో మేము చూస్తున్నాము. చెడ్డ మాటలు కుమ్మరించిన వారి కొరకు ప్రార్థన చేయాలి. నిందలు, అవమానాలు, దూషణలు, మా మీద అపహాస్యము, హేళన, అవమానము మా మీద కుమ్మరించిన వారి కొరకు మేము ప్రార్థన చేయాలి. క్రీస్తు ప్రేమ అలాంటిది, క్రీస్తు శక్తి అలాంటిది అని మేము గమనించినాం. ఎట్టి వితర్కానైనా ఎదుర్కొని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సమర్థులుగా మమ్మను తీర్చిదిద్దుమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF ఆదివారపు ఆరాధనలు 2025 మార్చి 2వ తారీఖు నుండి ప్రభాత ఆరాధన ఉదయం 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంకాల ఆరాధన సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. స్థలం క్లాక్ టవర్ గార్డెన్ రెస్టారెంట్ పక్కన, సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. ఆల్సో లైవ్ ఆన్ Facebook, Insta and YouTube. Zoom ID 9550504718, code 7777. Digital service ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు రామ్నగర్ లోని UPF ఆలయమునందు జరుగును. వివరములకు 9550504718, 9030757571. ప్రేమతో మిమ్ము ఆహ్వానించువారు జాయ్ చెరియన్, ఫౌండర్, ప్రెసిడెంట్ అండ్ సీనియర్ పాస్టర్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF. అందరూ ఆహ్వానితులే. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. 1 కొరింథీ 1:18. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ UPF నిర్వహించు సిలువ ధ్యానములు. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు. తేదీలు 2025 మార్చి 10వ తారీఖు నుంచి ఏప్రిల్ 18వ తారీఖు వరకు. సమయం ఉదయం 4 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు. స్థలం సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. ఈస్టర్ ఆరాధన 2025 ఏప్రిల్ 20వ తారీఖు ఉదయం 6 గంటలకు మరియు సాయంత్రం 6 గంటలకు సికింద్రాబాద్ YMCA హాల్ 3వ అంతస్తులో జరుగును. యూట్యూబ్, ఫేస్బుక్ మరియు జూమ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా పాల్గొనవచ్చును. జూమ్ మీటింగ్ ID 9550504718, పాస్కోడ్ 7777. వివరములకు 9550504718, 9030757571. గమనిక, రామ్నగర్ ఈ సేవ నుంచి సెంటినరీ బాప్టిస్ట్ చర్చ్ వరకు బస్సు సౌకర్యం కలదు. ఆహ్వానించువారు ప్రభువు దాసురాలు జాయ్ చెరియన్ గారు, సీనియర్ పాస్టర్ UPF హైదరాబాద్. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే. నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా.
యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వీడంగ ప్రభు యేసు నామంబును